హలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా ఈ వీడియోలో బైపీసీ స్ట్రీమ్ విద్యార్థుల కోసం చాలా ముఖ్యమైన అప్డేట్ ఇది. ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, సో ఇక్కడ ముఖ్యంగా PJTAU, సో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ముఖ్యంగా 2026-27 విద్యా సంవత్సరానికి బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల కోసం ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే విడుదలైంది. సో ముఖ్యంగా ఈ వీడియోలో తెలంగాణలో ఈఏపీ సెట్, తెలంగాణలో ఈఏపీ సెట్ 2026 అగ్రికల్చర్ స్ట్రీమ్ ర్యాంక్స్ ఆధారంగా ఈ కౌన్సిలింగ్ అయితే నిర్వహించబడుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ద కౌన్సిలింగ్ ఫర్ ద candidates who have submitted online application for the admissions into BIPC stream courses, Professor Jayashankar Telangana Agriculture University, Hyderabad, for the academic year 2026-27. So ఇక్కడ BSc Honor Agriculture, అదేవిధంగా BSc Horticulture, the BTech Food Technology based on their Telangana EAP set 2026 ranks is scheduled to be held at University Auditorium, Professor Jayashankar University Agriculture, so in the campus of Rajendra Nagar, Hyderabad, as per the schedule is given below. సో ఇక్కడ దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ అయితే మనకి ఇక్కడ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా కౌన్సిలింగ్ షెడ్యూల్ ముందుగా చూద్దాం ఒకసారి. కౌన్సిలింగ్ డేట్స్ ర్యాంక్స్ వైజ్గా షెడ్యూల్ అయితే ఇచ్చారు. ఇక్కడ 27th ఆగస్టు, సో ఇక్కడ 27th ఆగస్టు థర్స్డే ఉదయం 9:30కి, సో ఇక్కడ చూసుకుంటే 27 9:30 AM-కి. సో అదేవిధంగా ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు పిలిచారంటే ఇక్కడ 197 ర్యాంక్ నుంచి 2492, సో ఈ ర్యాంక్ కేటగిరీ. అదేవిధంగా ఇక్కడ అంటే ఇక్కడ ఓన్లీ ఆల్ కేటగిరీస్, ఇక్కడ ఇచ్చిన మొత్తం అప్లికెంట్స్ ఆర్ ఆఫ్ ఆల్ కేటగిరీస్ ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎకనామికలీ వీకర్ సెషన్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీ అండ్ ఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఎస్టీ, ఓకే, అండర్ ద నాన్ ఫార్మర్స్ ఆర్ ఫార్మర్స్ అగ్రికల్చర్ లేబర్స్ కోటా. సో ఇక్కడ ముఖ్యంగా అంటే మధ్యాహ్నం 2 గంటలకు చూసుకుంటే ఇక్కడ 2504 ర్యాంక్ నుంచి 4993 ర్యాంక్ వరకు మనకి 27th ఆగస్ట్ అయితే మనల్ని ఈ ఆడిటోరియం రాజేంద్ర నగర్కి అయితే పిలుస్తున్నారు. సో ఈ 28th, సో ఇక్కడ ముఖ్యంగా 27 తర్వాత 28th నెక్స్ట్ డేలో చూసుకుంటే ఇక్కడ, సో నెక్స్ట్ డే 28 9:30కి 5014 ర్యాంక్ నుంచి 6346 ర్యాంక్ వరకు. ఆఫ్టర్నూన్ 2 o'clockకి 6347 నుంచి 7998. ఇక్కడ అందరూ అభ్యర్థులు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అందరూ ఆ రోజు అందరూ అటెండ్ అవ్వచ్చు. ఫార్మర్స్ కావచ్చు, నాన్ ఫార్మర్స్ కావచ్చు, అగ్రికల్చర్ లేబర్ కోటా సంబంధించి. సో ఇక్కడ దీని తర్వాత ముఖ్యంగా మనకి 29th ఆగస్టులో రిమైనింగ్ 29th ఆగస్టు మార్నింగ్ 8020 ర్యాంక్ నుంచి 9400 ర్యాంక్ వరకు అయితే 9:30కి అటెండ్ అవ్వచ్చు. అదేవిధంగా 2 o'clock అదే రోజు 9402 ర్యాంక్ నుంచి 11700, సో ఇక్కడ 11700 ర్యాంక్ వరకు లాస్ట్ రోజు అటెండ్ అవ్వచ్చు. సో దీనికి సంబంధించిన ముఖ్యమైన డేట్స్ అయితే ఈ వీడియోలో వివరించడం జరిగింది. అదే ఇక్కడ కౌన్సిలింగ్ వెన్యూ ఎక్కడ ఉంటుందంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ క్యాంపస్లోని, సో ఆడిటోరియం ఉంటుంది. ఇక్కడ రాజేంద్ర నగర్లో ఉంది, హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీ ర్యాంకుకు కేటాయించిన డేటు ఒకే టైంకి కౌన్సిలింగ్కు హాజరు కావాలి. అలాగే షెడ్యూల్ టైం కంటే 1 గంట ముందే కౌన్సిలింగ్ సెంటర్కి అయితే రిపోర్ట్ చేయాలని సూచించడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఇక్కడ వెన్యూ క్లియర్గా ఇచ్చారు. సో ఒక 1 hour బిఫోరే అక్కడికి జాయిన్ 1 hour బిఫోరే రావాలని ఈ క్లియర్గా వాళ్ళ యొక్క ప్రెస్ నోట్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ కొన్ని యూజీ కోర్సెస్లో ఫార్మర్స్ కోటా మరియు అగ్రికల్చర్ లేబర్ కోటా సీట్లు అయితే రిజర్వ్ చేశారు. వాటికి సంబంధించి ఇక్కడ క్లియర్గా రిజర్వేషన్ వారీగా ఇచ్చారు. సో బీఎస్సీ అగ్రికల్చర్ సంబంధించి ఫార్మర్ కోటా 25%, అగ్రికల్చర్ లేబర్ కోటా 15%, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ అగ్రికల్చర్ ఫార్మర్ కోటాలో 25,
ఇక్కడ అగ్రికల్చర్ లేబర్ కోటాలో 15%, అదేవిధంగా హానర్ బీఎస్సీ హానర్లో 25% ఫార్మర్ కోటా, 15% అగ్రికల్చర్ లేబర్ కోటా. సో ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ వన్ ఫార్మర్ కోటా అంటే అగ్రికల్చర్ లేబర్ కోటా. సో ఇది గుర్తుంచుకోవాలి. అగ్రికల్చర్ తర్వాత ఫార్మర్ కోటా ఉంటుంది, రెండు సపరేట్గా ఉంటాయి. వీటికి సంబంధించిన ఈ పర్సంటేజ్ ఎంత ఉందో ఒకసారి క్లియర్గా వివరించడం జరిగింది. స్టూడెంట్స్ ఇది చాలా ముఖ్యమైన సెషన్. సో ఇక్కడ కౌన్సిలింగ్కి మనం వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏం తీసుకెళ్ళాలి, నెక్స్ట్ టైం ఇక్కడ క్లియర్గా ద ఎలిజిబుల్ క్రైటీరియా అండ్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఫర్ ద క్లైమింగ్ ఆఫ్ సీట్స్ అండర్ ద ఫార్మర్ అండ్ అగ్రికల్చర్ లేబర్ కోటా, ద వేరియస్ పీజీ యూజీ కోర్సెస్ యాజ్ పర్ ఫాలో. ఇక్కడ యూజీ కోర్స్ సంబంధించి క్లియర్గా ఏమేమి తీసుకెళ్లాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా కౌన్సిలింగ్ సమయంలో తప్పనిసరిగా రిలవెంట్ డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ తర్వాత ఎస్ఎస్సి మెమోరాండం అండ్ మార్క్స్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. సో ఇది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ తెలంగాణ ఈఏపీ సెట్ 2026 అగ్రికల్చర్ స్ట్రీమ్ ర్యాంక్, మీకు ఎంసెట్లో ఎంత ర్యాంక్ వచ్చిందో ర్యాంక్ కార్డు, ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు బోనఫైడ్ స్టడీ సర్టిఫికేటు, అదేవిధంగా టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ సోషల్ స్టేటస్ చూసి ఉంటే వాళ్ళ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, సో క్యాస్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ 2026 వ్యాలిడ్ ఈడబ్ల్యూఎస్. సో ఇక్కడ ఎవరైతే ఎకనామికల్ వీకర్ సెషన్ ఉంటే వాళ్ళ యొక్క వ్యాలిడ్ సర్టిఫికేట్ అప్లికబుల్ అయితే తీసుకెళ్ళాలి. నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్. సో ఎవరికైతే ఉందో ఇక్కడ ఎనెక్సర్ 1 ఎనెక్సర్ 2లో ఇవ్వడం జరిగింది. సో ల్యాండ్ సంబంధించిన ఎనెక్సర్స్ తీసుకెళ్ళాలి. లీగల్ హియర్ సర్టిఫికేట్ అప్లికబుల్ అయితే ఒకవేళ తీసుకెళ్ళచ్చు. అగ్రికల్చర్ లేబర్ కోటా అయితే సర్టిఫికేట్ ఎనెక్సర్ 3 కంపల్సరీగా అవసరం ఉంటుంది. అందువల్ల స్టూడెంట్స్ డాక్యుమెంట్స్ అన్నింటి ముందుగానే ఒక ఫైల్లో అరేంజ్ చేసుకోండి. ఫార్మర్ అదేవిధంగా అగ్రికల్చర్ లేబర్ కోటా క్లెయిమ్ చేసే స్టూడెంట్స్కి ఫార్మర్ కోటా కోసం అవసరమైన ఎనెక్సర్ 1, ఎనెక్సర్ 2, అదేవిధంగా సరైన అధికారుల యొక్క సిగ్నేచరు అఫీషియల్ సీల్తో ఉండాలి. సో అగ్రికల్చర్లో ముఖ్యంగా లేబర్ కోటాకు సంబంధించి ఎనెక్సర్ 3లో అవసరమైన సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఈ సర్టిఫికేట్ అవసరమైన సిగ్నేచర్స్ మరియు అఫీషియల్ సీట్స్ లేకపోతే కేటగిరీ క్లెయిమ్స్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందని ఈ యూనివర్సిటీ స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఎనెక్సర్ 1, ఎనెక్సర్ 2 అండ్ ఎనెక్సర్ 3 క్లియర్గా వివరించడం జరిగింది. అదేవిధంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆల్రెడీ మీకు చెప్పాను క్లియర్గా. ఆన్లైన్ అప్లికేషన్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి మెమో, ఓకే, ఇంటర్మీడియట్ మెమో, తెలంగాణ ఈఏపీ సెట్ ర్యాంక్, బోనఫైడ్ సర్టిఫికేట్స్. సో అన్నీ క్లియర్గా మీకు ఈ 13 సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్స్ ఒకసారి చూసుకుంటే ఫస్ట్ సెమిస్టర్ ఫీజు, ఇప్పుడు ఫీజు గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ ఇక్కడ యూజీ ప్రోగ్రామ్కి ఫస్ట్ సెమిస్టర్ ఫీజుగా 50,740గా నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. ఇక్కడ 50,740 ఫర్ ద ఫస్ట్ సెమిస్టర్ ఈ 3 కోర్సులకు సంబంధించి. సో ఇక్కడ యూజీ కోర్సెస్లో హాస్టల్ మరియు మెస్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి. సో హాస్టల్ అకామిడేషన్ అవైలబిలిటీపై ఆధారపడి ఉంటుంది అది. సో ఇది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంపార్టెంట్ కౌన్సిలింగ్ ఇన్స్ట్రక్షన్ చూస్తే స్టూడెంట్స్ ఈ పాయింట్ మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్ కాదు, మాన్యువల్ కౌన్సిలింగ్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కౌన్సిలింగ్ అనేది మాన్యువల్గా జరుగుతుంది, ఆన్లైన్లో కాదని గుర్తుంచుకోవాలి. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ద హాస్టల్ మెస్ ఛార్జెస్ సంబంధించి ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. ఇక్కడ అకామిడేషన్ ఇవన్నీ చూసుకుంటే సో క్యాండిడేట్స్ తన ఖర్చుకు కౌన్సిలింగ్కి అయితే హాజరు కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇలా కూడా చెప్పడం జరిగింది. సో ఒక క్యాండిడేట్, ఒక పేరెంట్, గార్డియన్ మాత్రమే కౌన్సిలింగ్కి రావడానికి అనుమతి ఇచ్చారు. అదేవిధంగా కౌన్సిలింగ్కు హాజరయ్యే విద్యార్థులు అడ్మిషన్ గ్యారంటీ కాదు, అవైలబుల్ సీట్స్ కంటే ఎక్కువ మంది క్యాండిడేట్స్ వస్తే కౌన్సిలింగ్కి పిలుస్తారు. సో ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్ సమర్పించకపోతే అడ్మిషన్ క్యాన్సిల్ కానీ క్యాండిడేచర్ రిజెక్ట్ చేయడం కానీ జరుగుతుంది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇక్కడ. అదేవిధంగా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వెంటనే ప్రిస్క్రైబ్డ్ ఫీజు చెల్లించి లేదంటే సీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ఎవరికైతే సీట్ వచ్చిందో వారు సీట్ ఫస్ట్ ఫీజు చెల్లిస్తే వారికి సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. మెరిట్, రిజర్వేషన్ రూల్స్, సీట్ అవైలబిలిటీ ఆధారంగా కోర్సు, కాలేజు స్లైడింగ్ లేదా షిఫ్టింగ్ అనేది జరగవచ్చు. సో ముఖ్యంగా అఫీషియల్ వెబ్సైట్ గురించి ఒకసారి చూస్తే
సో ఇవన్నీ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే admissions.pjtau.gmail వాళ్ళకి సంబంధించిన అఫీషియల్ జీమెయిల్ ఇది. సో అదేవిధంగా ఇక్కడ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ www. సో ఇక్కడ pjtau.edu.in. సో ఇది అఫీషియల్ వెబ్సైట్. ఒకసారి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసే ఉన్నారు. సో ఈ వెబ్సైట్ని అయితే సందర్శించమన్నారు. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీ వెబ్సైట్ వచ్చే ఇన్ఫర్మేషన్ని ఫైనల్గా కన్సిడర్ చేయండి. ముఖ్యంగా స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ అడ్మిషన్ కోసం మిడిల్ మ్యాన్ అదేవిధంగా కన్సల్టెన్సీ లేదా ఇతర వ్యక్తులను ఏదైనా నమ్మొద్దని యూనివర్సిటీ స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో సీట్స్ అన్నీ యూనివర్సిటీ ఆధ్వర్యంలోనే కంబైన్డ్ కౌన్సిలింగ్ ద్వారా మెరిట్ మరియు యూనివర్సిటీ గైడ్లైన్స్ ప్రకారమే ఫిల్ చేస్తారు. సో ఫైనల్గా మరొకసారి డేట్స్ అయితే గుర్తుంచుకోండి. 27th, సో 9:30, అదేవిధంగా 2 o'clock. ఇవి ఆల్రెడీ ర్యాంక్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఈ ర్యాంక్స్ వారు వెళ్ళాలి ఆ రోజు 27th. సో ఇక్కడ 197 to 2492, 2504 నుంచి 4993. సో ఎవరైతే ఉన్నారో ఫస్ట్ డే అటెండ్ అవ్వండి. సెకండ్ డే చూసుకుంటే 5014 నుంచి 6346 మార్నింగ్ సెషన్. అదేవిధంగా 6347 నుంచి 7998 ఇది సెకండ్ సెషన్. 29th చూసుకుంటే 8020 నుంచి 9400, 9402 నుంచి 11700. సో ఇది ముఖ్యంగా యూనివర్సిటీ ఆడిటోరియం, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ క్యాంపస్, రాజేంద్ర నగర్, హైదరాబాద్. మీ ర్యాంకు ఈ షెడ్యూల్లో ఉంటే మీకు కేటాయించిన డేట్ టైంకి తప్పకుండా ఒక 1 hour ముందే కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వండి. ఇలాంటి అగ్రికల్చర్ అడ్మిషన్స్, అదేవిధంగా నీట్, ఎంబీబీఎస్, పీడిఎస్, ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం సురేష్ జువాల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరం అనిపిస్తే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ముఖ్యంగా కౌన్సిలింగ్కి వెళ్ళే స్టూడెంట్స్ అయితే అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.